అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా హాట్గా డిబేట్ అవుతున్నటువంటి అంశం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఇది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ కంట్రోల్లో మెడికల్ కాలేజెస్ను పీపీపీ మోడ్లో రన్ చేయడానికి ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంది. ఎంతవరకు సబబు, అవసరమా, ఈ రెండు విషయాలను డిస్కస్ చేద్దాం. ఒకటి, కొత్తగా మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ రంగంలోనే ఇస్తాం, ఆర్పీపీ మోడల్లో డెవలప్ చేస్తామని చెప్పడం ఒకటి. ఉన్న వాటిని ఉన్న గవర్నమెంట్ రంగంలో ఎస్టాబ్లిష్ చేస్తున్న వాటిని ఈ స్టేజ్లో తీసి ఏదర్ ప్రైవేటీకరణ చేయటం కానీ పీపీపీ మోడల్లో రన్ చేయటం కానీ అవసరమా? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫర్ ప్రాఫిట్ పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్. ఇదే ఏదో కమర్షియల్ అండర్టేకింగ్ అనుకో, స్టేట్ గవర్నమెంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీనో ఇంకో యాక్టివిటీనో గవర్నమెంట్లోనే మొదలెట్టింది, దానిని ప్రైవేట్ పరం చేయటం అంటే తప్పు లేదు. బికాస్ ఏదైనా కానీ ఎప్పటికైనా కానీ బిజినెస్ బెస్ట్ రన్ బై ఇండివిజువల్స్, నాట్ బై గవర్నమెంట్. ప్రభుత్వం కాదు, వ్యక్తులే ఏ రోజైనా బిజినెస్ను బెటర్గా నడపగలుగుతారు. ఆ ప్రిన్సిపల్ మీద ఇచ్చేసేయచ్చు. దాని మీదనే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఒక ప్రాసెస్ ఒకటి నడుస్తుంది. అది రియల్గా ఎంతవరకు పోతుందో ఒక అడుగు ముందుకేస్తున్నారు, 2 అడుగులు వెనక్కేస్తున్నారు, 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, అది ముందుకు పోవట్లేదు. బట్ అది ఇంకొక పూర్తిగా డిఫరెంట్ ఆస్పెక్ట్లో పడుతుంది. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సరే, వీటిని రన్ చేయడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రశ్న చాలా వాటికి వేసుకోవచ్చు. చాలా వాటికి కావాలి, ఇన్ఫ్యాక్ట్ మిగిలిన వాటికి చాలా ఎక్కువ కావాలి. ఇప్పుడు ఒక కొత్త నగరాన్ని కట్టాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. మరి 500-600 కోట్లు పెడితేనో ఎంత పెడితేనో ఆ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పూర్తి రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అప్పు ఆల్రెడీ చేస్తున్నప్పుడు, అది ఆల్రెడీ తడిసి మోపెడైనప్పుడు ఇంకొక తట్ట పెద్ద భారం కాకపోవచ్చు. మన సామెత ఎట్లా ఉన్నా కానీ అంత పెద్ద భారం కాకపోవచ్చు. సో అది పెద్ద ఇష్యూ కింద చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు. పొలిటికల్గా చూసుకున్నా కానీ దీన్ని ప్రజలు కూడా పెద్దగా హర్షించరు. ఎందుకు? కొత్తగా ఏదైనా పెడతామంటే సరే, కానీ ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తామని అంటే ప్రజలు దాన్ని పెద్దగా హర్షించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉన్న అప్పులోనే ఇంకా తప్పు అనుకొని ఈ మెడికల్ కాలేజెస్ను ఇంతవరకు ఏవైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో, కొత్తవి స్టార్ట్ చేయకపోతే అవసరం లేదు, అది వేరే విషయం. ప్రభుత్వ రంగంలో కొనసాగించటమే సరైన నిర్ణయం, కానీ పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణలో సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకనంటే ఎప్పటికైనా ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండు మేజర్ సోషల్ సెక్టార్స్, ఈ 2 సెక్టార్లలోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అది వాళ్ళ బాధ్యత. ఫ్రీబీస్ రాబట్టి దాని మీద పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్స్ చాలా తగ్గిపోతున్నది. ఇది హర్షణీయమైనటువంటి విధానం కాదు. సో ఇది సోషల్ సెక్టార్ కిందకి వస్తుంది. హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసి మెడికల్ ప్రొఫెషనల్స్ను తయారు చేసి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కావాల్సిన సాఫ్ట్వేర్ను సప్లై చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో బెటర్ సెన్స్ ప్రివైల్ అయ్యి ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.